నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఇండియాలో మరొకసారి కరోనా లాంటి ఇంకొక భయంకరమైన వైరస్ అయితే ఎంటర్ అయింది. దీన్ని వెట్లాండ్ వైరస్గా కనుగొన్నారు. అయితే ఇది చైనాలో పుట్టింది. అసలు ఈ వైరస్ ఏంటి, ఈ వైరస్ రావడానికి గల కారణం ఏంటి, అసలు ఈ వైరస్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయని మరిన్ని విషయాలు మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కరోనా కంటే డేంజరస్ వైరస్ ఇంకొకటి వచ్చింది ఇండియాలోనూ. అది డైరెక్ట్గా మెదడుని తినేస్తుంది అనేసి ఇప్పుడు అందరిలో ఒక భయం పుట్టింది. అసలు ఆ వైరస్ ఏంటి సార్? ఇప్పుడు ఒకటి వెట్లాండ్ అనేటువంటి ఒక వైరస్ చైనాలో పుట్టింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్ అనేది ఇప్పుడు చైనాలో గురించి ఒక జనరల్ రాసింది. ఏం జనరల్ అది? ఇంగ్లాండ్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, ఓకే, ఇది రాసింది. ఈ ప్రచురితమైంది. దీంట్లో ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఈ వార్త ప్రచురితమైంది. ఈ వెట్లాండ్ అనేటువంటి వైరస్, దీని లక్షణాలు ఏంటి అని అంటే జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పి, తర్వాత శరీరం నుండి కొన్ని భాగాల్లో నీరు రాగా వచ్చి వాయడం, వాపు, ఇలాంటివి ఉన్నాయని చెప్పి గమనించారు చైనాలో వాళ్ళు. చైనా వైరస్ అంటేనే మనం భయపడుతుంటాం. కరోనా అక్కడి నుంచే పుట్టింది. కరోనా చైనా నుంచి పుట్టి అది మొత్తం ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. ఆ సందర్భంగా లాక్డౌన్లు, ఐసోలేషన్లు ఇవన్నీ మనం చూసాం. అసలు దాని గురించి మర్చిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి మనకి మంకీ పాక్స్ ఒకటి భయానకమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. మంకీ పాక్స్ ఆల్రెడీ ఇండియాలో ఒక కేసు నమోదైంది ఇప్పటికే అఫీషియల్గా. ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం అది కాంబోడియాలో అల్లకొల్లోలం సృష్టిస్తుంది. యూరోప్ కంట్రీస్కి పాకింది. ఇండియాలో ఒక కేసు నమోదైంది, పాకిస్తాన్లో నుంచి వచ్చింది ఆ కేసు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ గుర్తించింది. ఈ మంకీ పాక్స్ యొక్క లక్షణాలు ఏంటి? ఇక్కడ దద్దుర్లు కానీ అవి రావటం. ఇప్పుడు వెట్లాండ్ వైరస్ కూడా మెడ వైపున, చంకల్లో ఇక్కడ దద్దుర్లు రావడం అనేది దీనికి కూడా లక్షణాలు ఉన్నాయి. ఇది వెట్లాండ్ అనేటువంటి వైరస్కి కూడా. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మంకీ పాక్స్ అనేదేమో మెదడుకు సంబంధించినటువంటి కణాలను అనేది ఏమీ చెయ్యదు. కానీ వెట్లాండ్ అనేటువంటి వైరస్ సోకితే కనుక మెదడు కణాలను తినేస్తుంది. అంటే మనిషి నిర్జీవం అయిపోతాడు, నిర్జీవం అయిపోయి ఉంటాడు అనేది ఆ వెట్లాండ్ వైరస్ గురించి ఆ జర్నల్లో ప్రచురితమైనటువంటి న్యూస్. ఓకే, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటారు సార్? ఇది గ్రూప్గా ఉండే ప్రాంతాల్లో స్ప్రెడ్ అవుతుంది. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అవుతుంది. ఆ మనిషిని టచ్ చేసినా కానీ స్ప్రెడ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ వెట్లాండ్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అని అంటే చైనాలో ఈ వెట్లాండ్ అనే వ్యక్తి అంటే ఒక వ్యక్తి వెట్లాండ్ అనేటువంటి ఒక పార్క్ ఉంది చైనాలో ఉంటే ఆ పార్క్కి వెళ్ళినప్పుడు అతనికి ఈ వైరస్ సోకింది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. అందుకని దాని పేరు వెట్లాండ్ అని పెట్టారు. ఈ వెట్లాండ్ అనే వైరస్ సోకినటువంటి వాళ్ళు ఆ పార్క్కి వెళ్ళినటువంటి వాళ్ళే 17 మంది ఉన్నారని చెప్పేసి గుర్తించారు చైనా శాస్త్రవేత్తలు. అది యాక్చువల్గా దీన్ని 2019లోనే గుర్తించారట. 2019లో గుర్తించినటువంటి ఈ వైరస్కి సంబంధించినటువంటి సీక్వెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పటివరకు రీసెర్చ్ చేసి దాన్ని వెట్లాండ్ వైరస్గా ఫైనల్ చేశారు. ఫైనల్ చేసి ఇప్పుడు ఇది ఇతర దేశాలకు పాకకుండా ఉండటానికి ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వాస్తవంగా ఇది చాలా డేంజరస్ వైరస్, మెదడు తినేసిన వైరస్. ఇది కనుక ఒక్కసారి సోకితే ఇది అంటువ్యాధి లేక వ్యాపిస్తుంది అనేది ఈ ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైనటువంటి న్యూస్ యొక్క సారాంశం. సో ఇక్కడ 2019లో ఉత్తర చైనాలో ఇది ఇన్నర్ మంగోలియాలో ఇది స్టార్ట్ అయింది. ఇన్నర్ మంగోలియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెట్లాండ్ అనేటువంటి ఒక పార్క్ వెళ్ళినప్పుడు ఆ పార్క్లో ఈ వైరస్ వచ్చిందని అతనికి ఆ పార్క్ వెళ్ళినప్పుడు ఒక పేను లాంటి ఏదో ఒకటి కుట్టిందంట. కుట్టి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత శరీర అవయవాలన్నీ కూడా పనిచేయకుండా పోయాయి. దాంతో హాస్పిటల్తో అడ్మిట్ అయ్యాడు అతను. అడ్మిట్ అయినప్పుడు
ఆ వైరస్ సీక్వెన్స్ ఏంటి అనేది దాని మీద ఇప్పటివరకు రీసెర్చ్ చేసుకుంటూ వచ్చారు. రీసెర్చ్ చేసి దాన్ని వెట్లాండ్ వైరస్గా గుర్తించి దాని లక్షణాలను వాటన్నిటిని కూడా నిర్ధారించారు. దాన్ని నిర్ధారించిన ప్రకారం ఈ దీంట్లో 17 మందిని గుర్తించారు. ఈ వైరస్ పైగా ఆ పార్క్కి వెళ్ళినటువంటి వాళ్ళే ఈ 17 మంది ఉన్నారని చెప్పి వైద్యులు ఒక ఒపీనియన్కు వచ్చారు. దీంతో నమూనాలు సేకరించారు. ఈ 17 మందిలో నమూనాలు సేకరించి అన్నీ ఐడెంటిఫై చేసి దాని వెట్లాండ్ వైరస్ ఇంత ప్రమాదకరంగా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. అయితే ఇక్కడ ఇప్పుడు చైనాలో ఇన్నర్ మంగోలియా, హీలాంగ్ జియాంగ్, జిలిన్, లియోనింగ్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రోగులు ఉన్నారంట. ఇది తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ అని చెప్పి ప్రాథమికంగా ఈ వైద్యులు నిర్ధారించారు. సో దీనికి సంబంధించినటువంటి లెంఫాడోనోపతి, దీని మొత్తాన్ని ఈ లెంఫాడోనోపతి అనేటువంటిది ఆ లక్షణాలు ఉంటాయన్న. లెంఫాడోనోపతి లక్షణాలు అంటే ఇది కణుపులు రావటం, బాడీలో అక్కడక్కడ కణుపులు రావటం, మెడ చంక భాగాల్లో వాపు, ఇది వాళ్ళు చెప్పినటువంటి సైంటిఫిక్ భాష. దాంతోపాటు జ్వరంతో పాటు తలనొప్పి, తర్వాత వెన్ను నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. సో దీంతో ఒక్కసారిగా చైనా నుంచి మళ్ళీ ఇంకొక వైరస్ అనగానే ప్రపంచం మొత్తం ఒక అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే మంకీ ఫాక్స్ తోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఒక రకంగా హెల్త్ ఎమర్జెన్సీలో మనం ఉన్నాం. ఇండియా కొంతవరకు సేఫ్గా ఉంది, కానీ మిగిలిన యూరోప్ దేశాల్లో మంకీ ఫాక్స్ అనేది చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది అనేది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తుంది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మంకీ ఫాక్స్ని అదుపు చేయకపోతే కనుక ఇది ప్రపంచవ్యాప్తం అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు ఏమో యుద్ధం, ఇంకొక వైపు ఏమో మంకీ ఫాక్స్ లాంటి వైరస్లు, ఇప్పుడు మళ్ళీ తాజాగా వెట్లాండ్ అనేటువంటి వైరస్, చైనా నుంచి వెట్లాండ్ అనే వైరస్ మొదలయ్యింది అని అంటే ఇది కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్ అని చెప్తున్నారు. కరోనా వైరస్ ఏంటంటే అట్లీస్ట్ కరోనా వైరస్కి సంబంధించి అది చాలామందిని చంపేసింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చనిపోవడానికి కరోనా వైరస్ కారణమైంది. కానీ అదేంటంటే బాడీ పెయిన్స్ అవి కాదు, ఓన్లీ శ్వాసకు సంబంధించినటువంటి అంశమే ఉండేది. కానీ ఇది అలా కాదు, మనిషి బతికుండంగానే నిర్జీవం చేస్తుంది వెట్లాండ్ అనేటువంటి వైరస్ అని చెప్తుంది. ఏ విధంగా నిర్జీవం చేస్తుందంటే ఏ అవయవం పనిచేయకుండా చేస్తుందండి. అవయవాలన్నీ తన పనితీరుని మొత్తాన్ని పడిపోతుందంట. అవయవాలు మొత్తం పనితీరు పడిపోవటం, తర్వాత మొత్తం బాడీలో నీరు రావటం, ఏ పార్ట్ కదలకుండా నిర్జీవంగా ఉండిపోతారు. ఫైనల్గా ఏంటంటే అది మెదడు కణాలను తినేస్తుంది. మెదడు కణాలను తినేయటం ద్వారా అసలు ఏమి వీళ్ళకి అసలు ఒక రకంగా కోమాలోకి పోయిన పరిస్థితే ఉంటుంది అని చెప్పి, ఏమి గుర్తు రాకుండా అలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు దాని వెట్లాండ్ వైరస్ యొక్క తీవ్రతను చెప్తున్నారు. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంది. కరోనా కంటే కొన్ని రెట్లు భయంకరమైందని చెప్పి చెప్తున్నారు. అది సోకకుండా ఉండాలి, కానీ సోకిందంటే మాత్రం ఇక అంతే 100% కూడా చూడలేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే 17 మంది అని చెప్తున్నారు చైనా వాళ్ళు. మరి 17 మంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, కానీ మరి అప్పుడు కూడా కరోనా టైంలో కూడా వాళ్ళు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు 17 మంది అని చెప్తున్నారు. అది పైగా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరస్ అని చెప్తున్నారు. అదేదో పేనులాగా ఏదో కుడుతుంది, అది వచ్చేస్తుందని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా కరోనా అప్పుడు ఇట్నే మిస్లీడ్ చేశారు చైనా వాళ్ళు. మరి ఇప్పుడు ఈ 17 మందితో స్టార్ట్ అయినటువంటి ఇప్పుడు 4-5 ప్రాంతాల్లో వాళ్ళు ఆల్రెడీ చైనాలో ఇంతకుముందు లాక్డౌన్ లాగా ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటున్నారు. అది కనుక చైనా దాటిందంటే మాత్రం చాలా ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సో వైద్యులేమో లక్షణాలను చెప్తున్నారు. సో మరి చైనా ఈసారైనా ఇంతకు ముందులాగా కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ కాపాడుతుందా, లేకపోతే ఈ వెట్లాండ్ వైరస్ను అన్ని దేశాలకి వదిలేస్తుంది అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.